సో నమస్తే తెలంగాణ. చాలా రోజుల తర్వాత నమస్తే తెలంగాణలో కేసీఆర్ ఒక ఉద్యమ ఫోటో బహిరంగ సభలో ఆయన మాట్లాడిన మాటలను కానీ ఆ ఉద్యమ ఫోటోను కానీ చాలా సెంటిమెంట్గా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే కేసీఆర్ కంటే ఎక్కువ చేసింది నమస్తే తెలంగాణ. సో ఇక్కడ చూసినట్లయితే నా కట్టే కాలేదాకా తెలంగాణ కోసమే మన హక్కుల కోసం పుల్లా కొట్లాడుతా నల్గొండ సభలో కేసీఆర్ రణగర్జన అంటూ కూడా మాట్లాడారు. సో ఈ అంశాన్ని ఆయన ఒక సెంటిమెంట్గా ఒక అగ్రెసివ్గా మాట్లాడిన కామెంట్స్ని ఈరోజు నమస్తే తెలంగాణ అసలు బ్యాన్ ఐటమ్గా, ఇది బ్యాన్ ఐటమే కాదు, మొత్తం టాప్ టు బాటమ్ ఇదే ఉంది కేసీఆర్కి సంబంధించిన వార్త. ఈ అంశాన్ని మొత్తం పేపర్ అంతా కూడా కేసీఆరే ఆక్రమించే ప్రయత్నం అయితే చేశారు, ఫస్ట్ పేజీ మొత్తం కూడా. సో యాజ్ యూజువల్గా అది కేసీఆర్ పత్రిక కాబట్టి అలాగే కేసీఆర్ మాట్లాడిన మాటలను హైలైట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా చాలా కీలకమైన కామెంట్స్ని కూడా ఇక్కడ కేసీఆర్ చేసిన కామెంట్స్. నల్గొండ సభలో కేసీఆర్ రణగర్జన అంటూనే నీళ్లు లేకుంటే మనకు బతికే లేదు, ఇది జీవన మరణ సమస్య, ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగిస్తే చిప్పపట్టి అడుక్కోవాలి, కృష్ణా నెలలో సంపూర్ణ వాటా దక్కేదాకా పోరాటం ఆగదు. ఇది చాలా నిజంగానే ఇది మనం చెప్పుకోవాల్సిన అంశమే. ఎందుకంటే కేఆర్ఎంబీ వాటా విషయంలో తీర్మానం చేస్తూ ఉంటే అటు అసెంబ్లీ వేదికగా కానీ మరి హరీష్ రావు లాంటి వాళ్ళు ఎందుకు మద్దతు ఇచ్చారు అనేది ఈరోజు గతంలో ఆయన భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద, ఇరిగేషన్ అంశాల మీద రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆయనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. మరి అలాంటి వాళ్ళంతా కూడా ఎందుకు మద్దతు ఇచ్చారంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. దానికి ఇక్కడ సమాధానం లేదని అనుకోవాలి. అదేవిధంగా మొన్నటికి మొన్న మనం చూసినట్లయితే ఎన్నికలకు ముందు రేపు ఉదయం ఎన్నికలు అనగా తెలంగాణలో ఈ రోజు నైట్ నాగార్జున సాగర్ దగ్గర జగన్మోహన్ రెడ్డి మొత్తం పోలీసులను అక్కడ మోహరించే ప్రయత్నం చేశారు. ఒక సెంటిమెంట్ అస్త్రంగా కేసీఆర్కి అనుకూలంగా ఈ ఇష్యూ మారుతుందేమో ఒక ట్రై చేశారు, ఒక అటెంప్ట్ చేశారు. బట్ అదైతే జనం అయితే పట్టించుకోలేదు ఆ ఇష్యూని పెద్దగా. సో ఎవరి వాటా వాళ్ళకున్నప్పటికీ నాగార్జున సాగర్ దగ్గర ఏపీ పోలీసులను తీసుకొచ్చి మోహరించడాన్ని కూడా మొన్నే ఇటీవలే కేసీఆర్ను ప్రశ్నించే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి. వాటన్నిటికీ కూడా ఎక్కడా సమాధానం చెప్పలేదు. కేఆర్ఎంబీలో ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసేందుకే ఒక కేంద్రానికి అప్పగించినట్లయితే పూర్తి స్థాయిలో ఈ సమస్య ఒక కొలిక్కు వస్తుందంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వచ్చారు. ఎందుకు ఈ ఇష్యూలో కేఆర్ఎంబీని ఇన్వాల్వ్ చేస్తున్నామని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. వాటిని ఎక్కడా కూడా కేసీఆర్ హైలైట్ చేయలేదు. బట్ మొత్తం తెలంగాణ నీళ్ల వాటాన్ని తీసుకెళ్లి కేంద్రానికి అప్పగించినట్టుగా ఇక్కడ కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. సో మగోడైతే కేంద్ర సర్కార్తో ట్రిబ్యునల్తో పోరాడాలి, 6 నెలల్లో వాటా లెక్క తేల్చాలి, హక్కు చూపాలా. రేవంత్ రెడ్డి మగోడైతే ఏదైతే కృష్ణా జలాల వాటా మీద మన హక్కు ఏందో తేల్చాలి. మరి కేసీఆర్ 10 ఏళ్ళు సీఎంగా ఉన్నారు, 10 ఏళ్ల పాటు ఒక అఖిలపక్షం లేదు, ఎక్కడ ఆల్ పార్టీస్ని కూర్చోబెట్టుకుని ఒక ఇష్యూలో మాట్లాడింది లేదు. నేనే పెద్ద ఇరిగేషన్ శాస్త్రవేత్తను అంటూ కూడా ఆయన కాళేశ్వరం అదేవిధంగా భగీరథ లాంటి వాటికి తెరదీశారు. ఇక బీజేపీ తన కూతురు లిక్కర్ మాఫియా వ్యవహారం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో అప్పుడు బీజేపీతో ఆయన టైఅప్ అయ్యే ప్రయత్నం చేశారు. సో ఇవన్నీ కూడా అక్కడే పెట్టుకున్నారు, ఎక్కడ బీజేపీతో పోరాటం చేసిన పరిస్థితి లేదు. కేవలం హుజురాబాద్ బై ఎలక్షన్ ఫలితాల తర్వాత మాత్రమే బీజేపీని ఒక 6 నెలల పాటు హడావుడి చేసి వాళ్ళని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. వన్స్ కేసీఆర్ ఎప్పుడైతే కేసీఆర్ బిడ్డని అటు ఈడీ పిలిచి విచారణ కూర్చోబెట్టిందో లిక్కర్ మాఫియా వ్యవహారంలో, అప్పటి నుండి బీజేపీతో టైఅప్ అయ్యే ప్రయత్నం చేశారు. ఈవెన్ మోడీ లాంటి వాళ్ళే స్వయంగా చెప్పడం జరిగింది, కేటీఆర్ని సీఎం చేసేందుకు కేసీఆర్ నన్ను అడిగారు అని చెప్పేసి. ఏ స్థాయిలో వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉన్నది మనకు తెలిసిందే. ఇప్పటి వరకు కూడా అటు ఏదైతే ఏపీలో వైఎస్ఆర్సీపీ ఎలా వ్యవహరించిందో బీజేపీ విషయంలో బీజేపీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి కూడా కేసీఆర్ అనుకో మద్దతు తెలుపుతూ వచ్చారు పార్లమెంట్ సమావేశాల్లో. అటు రాజ్యసభలో కావచ్చు, ఇటు లోక్సభలో కావచ్చు, ఒక్క ఇష్యూలో కూడా బీజేపీని డినై చేసి వాళ్ళు బయటకు వచ్చిన సందర్భం లేదని అనుకోవాలి. ఈవెన్ బీజేపీ ఎంపీల కన్నా ముందే టీఆర్ఎస్ ఎంపీలు మద్దతు ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సో అలాంటి కేసీఆర్ ఈరోజు మగోళ్ళు అయితే ఢిల్లీలో కొట్లాడాలి అంటూ కూడా మాట్లాడారు. కేసీఆర్ వెళ్ళి రోజు ఢిల్లీలో కొట్లాడిన విధంగా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. సో అదేవిధంగా 6 నెలల్లో వాటాలు లెక్క తేల్చాలి, మన హక్కు చూపకపోతే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సంగతి తేలుస్తానంటూ మాట్లాడారు. పాలిచ్చే బర్రెని పక్కన పెట్టి దున్నపోతుని తీసుకొచ్చారు. ఏపీలో మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి విషయంలో. అదే కామెంట్స్ని కూడా ఇక్కడ కేసీఆర్ హైలైట్ చేసే ప్రయత్నం చేశారు.